అదో ఎడారి ప్రాంతం. అక్కడ ఇసుక తుఫాన్లు సాధారణం. కానీ అక్కడ చోటు చేసుకున్న అద్భుతం ఇప్పుడు ఓ పెద్ద మిస్టరీగా మారింది. ఒకటా రెండా, ఏకంగా 43 ఏళ్ల నుంచి అది పరిశోధకుల మెదళ్లకు పని పెడుతూనే ఉంది. ఇక అసలు విషయంలోకి వెళ్తే, తుర్కమెనిస్తాన్ రాజధానికి 250 కిలోమీటర్ల దూరంలో ఉండే దెర్వేజ్ అనే గ్రామానికి ఓ ప్రత్యేకత ఉంది. అక్కడ సహజ వాయువు నిక్షేపాలు చాలా అధికంగా ఉన్నట్టు తేలింది. కారక్ ఎడారికి మధ్యలో ఉన్న దెర్వేజ్ జనాభా తక్కువే. 1971లో సోవియట్ యూనియన్ శాస్త్రవేత్తలు అక్కడి న్యాచురల్ గ్యాస్ ను వెలికి తీయాలని భావించారు. ఈ మేరకు పెద్ద ఎత్తున మెషినరీని అక్కడికి తరలించారు. ఓ చమురు బావి తవ్వుతుండగా ఉన్నట్టుండి అది కూలిపోయింది. యంత్రాలన్నీ అందులోనే కూరుకుపోయాయి. అప్పుడక్కడ పెద్ద గొయ్యిలా ఏర్పడింది. ఊహించని పరిణామానికి బిత్తరపోయిన సైంటిస్టులు ఆ గోతి నుంచి విషవాయువులు వస్తాయేమోనన్న భయంతో దానికి నిప్పు పెట్టారు. అలా అంటుకున్న మంటలు గ్యాస్ అయిపోయిన తర్వాత ఆరిపోతాయేమోనని అనుకున్నారు. రోజులు, నెలలు, సంవత్సరాలు అలా క్యాలెండర్లో డేట్లు మారుతున్నాయి. కానీ ఆ మంట మాత్రం నేటికీ ఆరడం లేదు. భూమిలోంచి న్యాచురల్ గ్యాస్ వస్తూనే ఉంది. అందులో మీథేన్ ఉండటం వల్ల పొగ మాత్రం రావడం లేదు. ఇది ఆ నోట ఈ నోట పాకడంతో దెర్వేజ్ గ్రామానికి పర్యాటకుల తాకిడి పెరిగింది. గొయ్యిలో ఏముందో తెలుసుకోవాలని శాస్త్రవేత్తలు భావించినా విపరీతమైన మంటలతో ఏం చేయలేకపోయారు. ఈ క్రమంలోనే నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ కు పనిచేసే జార్జ్ కౌరానిస్ తాను గొయ్యలోనికి వెళ్తానని ముందుకొచ్చాడు. 18 నెలల తీవ్ర పరిశోధన, శిక్షణ తర్వాత కౌరానిస్ ఆ గొయ్యలోకి దిగాడు. ఫైర్ ప్రూఫ్ దుస్తులు ధరించి తాడు సాయంతో లోనికి వెళ్లాడు. ఓవైపు మంట, పెద్ద పెద్ద శబ్దాలైనా సరే ఏ మాత్రం భయపడకుండా అతను గొయ్యి అడుగుదాకా వెళ్లి అక్కడి మట్టిని తీసుకొచ్చాడు. ఆ మట్టిని ల్యాబొరేటరీలో పరీక్షించిన సైంటిస్టులు ఊహించని అద్భుతాన్ని గమనించారు. సదరు మట్టిలో ఏదో బ్యాక్టీరియా ఉన్నట్టు గుర్తించారు. అంతటి విపరీతమైన వేడిలో కూడా కొన్ని రకాల జీవులు బతకడాన్ని వారు మిరాకిల్ గా అభివర్ణించారు. విచిత్రంగా ఆ బ్యాక్టీరియా గొయ్యి బయట ఎక్కడా కనిపించలేదు. అంటే అవి గొయ్యలోనే పుట్టాయన్నమాట. దీంతో భూగోళానికి అవతల గొయ్యిలో మాదిరిగానే విపరీతమైన వేడి ఉండే అంతరిక్షంలో కూడా జీవులు ఉండే అవకాశం ఉందని ప్రకటించారు. ఈ విశ్వంలో భూమి మీదనే కాకుండా ఇతర గ్రహాలపై కూడా అక్కడి తగ్గట్టుగా జీవులు ఉంటాయని తేలింది. ఆ మంటలు ఇంకా వస్తూనే ఉండడంతో మరిన్ని పరిశోధనలు చేసేందుకు కౌరానిస్ ఏర్పాట్లు చేసుకుంటున్నాడు.